హలో అండి, అందరూ బాగున్నారా? మేమందరం బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నానండి. ఇది సోమవారం రోజు. ఆదివారం పడుకునేటప్పుడు అనుకుంటాను కంపల్సరిగా నెక్స్ట్ వీక్ నుంచి వాకింగ్కి వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ చాలా చల్లగా ఉంది, అసలు లేవాలి అని అనిపించట్లేదు. ఫ్యాన్ ఫాస్ట్గా పెట్టి పడుకోవడం కూడా బాగా అలవాటు అయిపోయింది. ఆ సౌండ్ లేనిదే నాకు అసలు నిద్ర కూడా పట్టదు. ఆ ఫాస్ట్నెస్కి చలి ఇంకా ఎక్కువైపోయి అసలు మేలుకువే రావట్లా. నార్మల్గా కూడా 6:15కి అలా లేస్తున్నాను. అసలు టైం కూడా సరిపోవట్లేదు. నిజం చెప్పాలంటే కంగారుగా వెళ్తున్నాను ఆఫీస్కి. నాకు తెలిసి సోమవారం నాడే కొంచెం 9:35 అలా వెళ్ళుంటాను ఆఫీస్కి. ఈ మధ్యన లేట్ అవుతుంది నేను కూడా ఆఫీస్కి వెళ్ళడానికి. అమ్మో, అస్సలు లేట్గా వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. ఈరోజు పొద్దున్నే పాలు తోడు పెడుతున్నాను పెరుగు కోసము. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆదివారం నాడు చెయ్యాలి అని అనుకున్న పని. ఆదివారం నాడు డస్టింగ్ అదంతా చేశాను కదా, నీరసం వచ్చేసింది ఇంకా అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో ఏం పనులు చేయలేదు. ఆ రోజు పడుకోలేదని కూడా చెప్పాను కదా. ఈ మధ్యన బ్రౌన్ రైస్ తింటున్నాను. మళ్ళీ ఏంటో నాకు ఇది తప్పట్లేదు అని అనిపిస్తుంది. షుగర్ కూడా తినడం మానేశాను కదా, అప్పుడప్పుడు కొంచెం కాఫీ తాగుతున్నాను అంతే. ఈ బ్రౌన్ రైస్ ఏంటో కానీ నాకు తప్పట్లా. బేసిక్గా టేస్ట్ ఉండదు, కానీ టమ్మీ ఫుల్గా ఉంటుంది బ్రౌన్ రైస్ తింటే. మంచిది హెల్త్కి. వైట్ రైస్ తినొద్దని డాక్టర్స్ కూడా చెప్తున్నారు, అందులో షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. సో బ్రౌన్ రైస్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మనము హెల్తీగా ఉండాలి, కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి ఇలా అనుకునే వాళ్ళకి ఇది ప్రిఫరబుల్. బ్రౌన్ రైస్, రాగులు, సజ్జలు, జొన్నలు, మిల్లెట్స్ ఏవైనా కానీ మంచిగా పనిచేస్తాయి. నేను ఆల్రెడీ ఇవన్నీ చేసేసి ఇప్పుడు రైస్లోకి వచ్చాను అనమాట. ఈరోజు ఈజీగా అయిపోయే కర్రీ చేశాను, అదే టమాటో కూర. ఖాళీ లేదు, టైం లేదని చెప్పాను కదా. పొద్దున్నే హడావిడిగా టొమాటో కూర వండేసి బ్రౌన్ రైస్ కుక్కర్లో పెట్టేసి ఈరోజు ఫ్రూట్స్కి క్యారెట్ కాకుండా మొన్న సంత్రా తెచ్చాను కదా, ఆ సంత్రా అలాగే జాంకాయలు ఈ రెండు తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఆ స్మార్ట్ ఒకటే ఏం తింటాము, అందుకని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి సంత్రాన్ని ఒలుచుకొని తీసుకొని వెళ్తున్నాను. అక్కడ ఒలవడం దేనికిలే అని చెప్పి. సో ఈరోజు ఫ్రూట్స్ అయితే ఇవి తీసుకొని వెళ్తున్నాను. ఇంకా మేజర్ పని ఒకటి ఉంది, అది ఏంటి అనుకుంటున్నారా? నా బ్యాగ్ అండి. ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్. ఇది పాలెం లెదర్స్లో తీసుకున్నాను నేను. సో ఇది క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. అది బ్లాక్ కలర్ కదా, బ్లాక్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదా డస్ట్ని కూడా. ఎంత డస్ట్ ఉందో బ్యాగ్కి. ఇది కోటి దీపోత్సవం VIP పాస్ అనమాట. యాక్చువల్గా మా ఆఫీస్లో ఒక అబ్బాయి ఇచ్చాడు నాకు. ఈ సాటర్డే రోజు ఈవినింగ్ 4:30కి కోటి దీపోత్సవానికి వెళ్తున్నాను నేను. సో లాస్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాను, కానీ టైం కుదరలేదు. అందుకని చెప్పేసి ఈ వీక్ వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఫాస్ట్గా పనులన్నీ ముగించుకొని లాస్ట్ టైం 2 years బ్యాక్ ఒకసారి వెళ్ళాను. అప్పుడు ఆటోలో వెళ్ళాం నేను ఆంటీ. కానీ ఇప్పుడు నేను ఒకదాన్నే వెళ్తున్నాను. సో బండి మీద వెళ్దామని అనుకుంటున్నా. బేసిక్గా నాకు కూడా హైదరాబాద్లో దారులు తెలీదు. ఇంటికి వచ్చేసరికి లేట్ నైట్ అవుతుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం మేము 4:30కి బయలుదేరితే మిడ్నైట్ 11:45కో 12కో వచ్చి ఉంటాము. ఆటోలు కూడా బుక్ అవ్వట్లేదు, ఫుల్ ట్రాఫిక్ జామ్. కానీ అసలు ఎంత బాగుంటుందో, దేవుడు వచ్చి అక్కడే ఉన్నాడు అని అనిపిస్తుంది. నేను డెఫినెట్గా ఈసారి వీడియోస్ షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తానులేండి. బ్యాగ్ అయితే తుడుస్తున్నా, ఫుల్ దుమ్ము. మొన్న చిన్నగా ఒక క్లాత్ని కుట్టాను కదా, మెత్తగా ఉంటుంది అది, దాంతో తుడుస్తున్నా. ఇలాంటివి తుడుచుకోవడానికి, టీవీలు తుడుచుకోవడానికి భలే పనిచేస్తుంది ఇలాంటి క్లాత్స్ అని అనిపించింది నాకు. తడిగుడ్డుతో తుడుస్తున్నా, దుమ్మంతా పోవాలి కదా, లేకపోతే పోదు. అది చాలా ఎక్కువ దుమ్ము పట్టేసింది. ఇంకా నీట్గా తుడుస్తున్నా. ఇది కూడా ఎప్పటి నుంచో తుడవాలి అని అనుకుంటున్నా, కానీ ఇప్పటికి టైం దొరికింది నాకు. నీట్గా తుడిచేసా. టైం లేదు అని అనుకుంటే ఏ దానికి అసలు సెట్ అవ్వట్లేదు నాకు టైం అయితే. వెనకాల కవర్లో ఉంది కదా, అది ఢిల్లీ నుంచి తెచ్చుకున్న ఒక టాప్ అనమాట. దాని మీద జీన్స్ వేసుకోవాలి, అది బాగా లూజ్ ఉంది. టైట్ చేసుకుని అది ఉతికి ఐరన్ చేసి అప్పుడు వేసుకోవాలన్నమాట. గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి మిషన్ మీద పెట్టాను. ఇదిగో నా ప్రపంచం అన్నమాట ఇది. యు ఆల్ ఆర్ వెల్కమ్ టు మై వరల్డ్. చాలా అంటే చాలా ఇష్టం. చాలా ఎఫర్ట్స్తో నేను చేసుకునే పనులు కష్టపడి చేస్తాను.
చాలా ఇష్టంగా చేసుకుంటాను. అయినా కానీ దిస్ ఈజ్ మై వరల్డ్. నాకు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండాలి అని అనిపిస్తుంది చాలాసార్లు. దట్టు రీసెంట్ డేస్లో నాకు అస్సలు పని చెయ్యాలి అని అంటే జాబ్ చెయ్యాలి అని అనిపించట్లేదు. కానీ కొన్ని ఇయర్స్ నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్. సో కొన్ని ఇయర్స్ చేస్తాను, అది అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇంట్లోనే ఉంటాను. అప్పుడు డీప్ క్లీనింగ్ ప్రతిరోజు చేసుకోవచ్చు. అప్పటికి ముసలోళ్ళం అయిపోతాంలేండి. ఓపుకుంటుందో ఉండదో నాకైతే తెలీదు. నేను నా ఇంటిని ఎప్పుడూ నేను ఇలాగే నీట్గా పెట్టుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ఇలాగే ఉండాలి అని అనుకుంటా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను అలాగే అనుకుంటాను. మాది చంద్రవరం, చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడు చంద్రారం చంద్రారం అంటూ ఉంటాను. ప్రొనౌన్సియేషన్ నేను నాకంటే పిల్లలు మంచిగా చెప్తారు. సో చంద్రారంలో ఇల్లు కూడా మా అన్నయ్య నాకంటే ఎక్కువ ఓవరాక్షన్ చేస్తాడు. మా అన్నయ్య ఆ ఇంటిని ఇప్పుడు ఎవరు ఉండట్లేదులేండి. అక్కడ సామాన్లు కూడా ఏమీ ఉండవు. డెఫినెట్గా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను పుట్టి పెరిగిన ఇల్లు ఎలా ఉంటుంది అనేది మీకు ఒక హోమ్ టూర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్లో అది. సో నా ఇంటిని అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మొత్తం బయట లోపల అంతా గ్రీన్, చెట్లు, పువ్వులు అన్నీ ఇలాగుంటూనే ఉంటాయి ఎక్కడికక్కడ. నాకు ఇలా ఉంచుకోవాలని ఇష్టం. సో కష్టమైనా కానీ ఇష్టంతో చేస్తున్నాను. వాటర్లో మొక్కలు ఎలా కడుగుతాను అనేది నేను ఒకసారి వీడియో చేసి పెట్టాను కదా. బేసిక్గా అది పని చేయాలి అని అంటే ఆల్మోస్ట్ 1 hour టైం పడుతుంది నాకు. అయినా కానీ ఇష్టంగానే చేస్తాను దాన్ని. వంటగదిని కూడా నీట్గా ఉంచుకోవడం నాకు చాలా ఇష్టము. సో వంటగదిలో కూడా కొన్ని మొక్కలు పెట్టుకున్నాను రీసెంట్ డేస్లో. అలాగే వీటిని కూడా మంచిగా మెయింటైన్ చేస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా, పాపం వీటికి ఏమన్నా వేడి వేడి వస్తువులు తగిలాయి అనుకోండి, ఆకులు ఎండిపోతాయి. చాలా బాధ అనిపిస్తుంది నాకు. వెంటనే తీసేసి కొత్త వేసేస్తాను అనమాట కొమ్మలు అందులో. ఇది నా కిచెన్. నేను కిచెన్లో చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను ఏంటంటే నా ఇంట్లో అసలు బొద్దింకలే ఉండవని చెప్పి. నిజంగానే మా కిచెన్లో కూడా బొద్దింకలు ఉండవండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నేను ఎప్పటికప్పుడు చెద మందు కొట్టిస్తాను, నేనే బొద్దింకల మందు పెట్టుకుంటాను. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే ఎంగిలి పళ్ళాలు, ఎంగిలి గిన్నెలు అవన్నీ నేను సింక్లో వేసేసి అలా స్టోర్ చేసేసి ఉంచేయను. బయట తొట్టె పెట్టుకుంటాము వాష్ ఏరియాలో, ఆ తొట్టులో వేసుకుంటాం అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఈరోజు మండే కదా. బేసిక్గా మండే సోమవారము శివుడికి వైట్ అంటే చాలా ఇష్టం అంట. అందుకని చెప్పేసి వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాను ఈరోజు. కొన్ని నాకు తెలుసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పింక్ ఆర్ బ్లూ అంట. సో అలాంటి ఆ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలని నాకు ఇష్టం. అలా నేను ఉంటాను అనమాట. నేను ఎప్పుడు మ్యాచింగ్ బొట్టు పెట్టుకుంటాను, చెప్పులు కూడా కొంచెం మ్యాచ్ అయ్యేలాగా అలా వేసుకోవడం నాకు ఇష్టము. నేను జాబ్ చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టము. మోరోవర్ చిన్నప్పటి నుంచి నాకు కొంచెం పొడుగు జుట్టు ఉండేదని చెప్పాను కదా. మా అమ్మ నాకు తలస్నానం చేస్తే జుట్టు పెద్దగా ఉంటుంది కదా, ఇంకా సో లూజ్గా వేసేది జడ. అప్పుడు మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ పెట్టేది. నాకు మేబీ అప్పటి నుంచి ఇష్టమైందేమో, నాకు కూడా తెలీదు. కాకపోతే ఇప్పుడు నాకు ఇలా ఉండడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ బయటికి వెళ్తే మన అపియరెన్స్ మంచిగా ఉండాలని నేను అనుకుంటాను. ఇంట్లో నేనైతే ఎలా పడితే అలా ఉంటానండి. అలా అందరూ తిడతారు కూడా, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావు ఏంటి, ఆ బట్టలు ఏంటి అని చెప్పి. ఏమో ఇంట్లో ఇలా ఉన్నా పర్వాలేదు, మన ఇల్లే కదా అని చెప్పి లైట్ తీసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి సాయంత్రము టీవీ పెడుతున్నాను. అది లూజ్ కనెక్షన్ ఆ టీవీ. అది దాన్ని ప్లగ్ కూడా కదుపుతూ ఉండాలన్నమాట. ఏంటో ఈ మధ్యని టీవీని కూడా సరిగ్గా చూడట్లే. 9:15 అలా అయింది టైం. ఇంకా టీవీ పెట్టి మా టీవీలో 9 o'clock ఏదో సీరియల్ వస్తుంది, దాని పేరు మర్చిపోయాను. దాని తర్వాత బిగ్ బాస్ వస్తుంది కదా. ఇంకా బిగ్ బాస్ వచ్చేసరికి నాకు తలనొప్పి వచ్చేస్తుంది, పడుకోవాలి. ఇంకా టైం సైరన్ అయిపోతుంది అనమాట. నాకు చపాతీలు తింటున్నాను ఈరోజు కూడా. ఒక ఆంటీ చేస్తుంది చపాతీలు. బేసిక్గా ఇప్పుడైతే అక్కడి నుంచి తెచ్చాను. చాలా అంటే చాలా బాగుంటాయి. వాళ్ళది కూడా విజయవాడ అంట, వాళ్ళ కోడలిది వెస్ట్ గోదావరి. సో ఆ ఆంటీతో కూడా కొంచెం ఎక్కువ పరిచయం అనమాట నాకు. కొంతమంది మా ఏరియాలో ఏంటంటే నేను స్పెసిఫిక్గా ఉంటాను అనమాట. ఇక్కడి నుంచే కొనాలి కొన్ని, అక్కడి నుంచే కొనాలి కొన్ని అని చెప్పి. సో వాళ్ళతో కొంచెం ర్యాపో ఎక్కువ ఉంటుంది నాకు. రెగ్యులర్గా అక్కడికే వెళ్తూ ఉంటాను కాబట్టి. ఇంకా చపాతీలు కూడా తినేసి పొద్దున్న పాలు తోడుపెట్టాను కదా. బేసిక్గా ఇప్పుడు చలికాలం కదా, కొంచెం వేడిగానే తోడు పెట్టాను. అయినా కానీ మొన్న ఒక రోజు మంచిగా తోడుకోలేదు, తీయగా ఉంది పెరుగు, చాలా బాగుందిలేండి. బేసిక్గా నేను స్వీట్లు కూడా తింటలేదు కదా. క్యారెట్, యాపిల్, జాంకాయ, సంత్రా ఇవన్నీ ఏమైనా తీయగా ఉంటే అబ్బా తీపి తిన్నాను అనే ఫీలింగ్ వస్తుంది. అది మంచిగా తోడుకుందా లేదా అని చూస్తున్నాను అనమాట. మంచిగానే తోడుకుంది. ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పడుకోవడమే అనమాట. టైం ఆల్మోస్ట్ 10:15 అలా అయ్యింది. నచ్చిందా ఈ వీడియో?
మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.